హాయ్ అండి అందరికీ. మేమైతే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చామని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. ఈరోజైతే పిల్లలైతే అడుగుతున్నారు, పిన్ని ఏం తెచ్చావు అని అడుగుతున్నారు. కానీ నేను ఎర్లీ మార్నింగ్ వచ్చేయడం వల్ల షాప్స్ అయితే ఏం తీసలేవు, అందుకే ఏమీ తేలేదు. అందుకని ఇంట్లో బ్రెడ్ అయితే ఉంది. నేనైతే బ్రెడ్ పెట్టుకొని అయితే వచ్చాను, ఏమైనా స్నాక్స్ ఏమైనా చేయొచ్చని. కానీ వీళ్ళు డోనట్స్ అయితే అడుగుతున్నారు. సో నేను బ్రెడ్తో అయితే డోనట్స్ అయితే తయారు చేస్తున్నాను. నేను ఎప్పుడు డోనట్స్ తినలేదు, చేయలేదు కూడా, ఇదే ఫస్ట్ టైము. ఫస్ట్ అయితే నేను చాక్లెట్ అయితే మెల్ట్ చేసుకున్నాను. ఇది డైరీ మిల్క్ చాక్లెట్ 2 అయితే తీసుకున్నాను, మెల్ట్ అయితే చేశాను. నెక్స్ట్ అయితే బ్రెడ్ని తీసుకొని మంచిగా స్లైడ్స్ కట్ చేసేసి వాటర్లో డిప్ చేసి మంచిగా పిండేసి మొత్తం అన్నీ తీసుకున్నాను. అది మంచిగా మెత్తగా స్మాష్ చేసేసి ఇలా వడ టైప్ తీసుకొని మధ్యలో హోల్ పెట్టుకుంటే డోనట్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇవైతే మంచిగా అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి, బ్రేక్స్ లేకుండా చేసుకుందాం. రౌండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రై అయితే చేసుకుందాము. గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకుందాము, లేకపోతే లోపల ఉడకదు, బయటనేమో మాడిపోతుంది. సో ఇలాగ వేగిన తర్వాత అన్నీ తీసేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం మెల్ట్ చేసిన చాక్లెట్లో డిప్ చేసుకుంటే సరిపోతుంది. వైట్ చాక్లెట్ అయినా డిప్ చేసుకోవచ్చు, డార్క్ చాక్లెట్ అయినా డిప్ చేసుకోవచ్చు. మీ దగ్గర చాక్లెట్ లేకపోతే షుగర్ అయినా సరే పౌడర్ చేసి పైన వేసుకోవచ్చు. నేను ఇలా చాక్లెట్స్ మొత్తం వేసుకొని స్ప్రింకిల్స్ అయితే చల్లుకుంటున్నాను. చాలా కలర్ఫుల్గా అయితే వచ్చాయి కదా, టేస్ట్ కూడా చాలా బాగుందండి. స్పాంజీగా మెత్తగా ఉంది. నేను ఎప్పుడు తినలేదు కానీ టేస్ట్ అయితే మంచి వెరైటీగా అయితే చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తిన్నారు, మా అక్క వాళ్ళు కూడా తిన్నారు, చాలా బాగుంది అయితే అన్నారు. మీరు ఎప్పుడైనా డోనట్స్ తిన్నారా లేదని అయితే కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చేసినా సరే చాలా బాగా అయితే కుదిరాయి. మీరు ఎప్పుడైనా డోనట్స్ చేశారా లేదా? ఇక్కడ పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.